హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీజియోస్ వరల్డ్. అందరికీ ముందుగా హ్యాపీ శివరాత్రి అండి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుంటున్నారో, కుక్ చేస్తున్నాను. మా కోసం కాదు, ఎందుకంటే నేను రోజు ఫాస్టింగ్ ఫుడ్ డొనేట్ చేద్దాం అనుకుంటున్నాను. నాకు ఒక 2-3 డేస్ నుంచి శివరాత్రి వస్తుంది కదా, ఏమన్నా ఎవరికైనా ఫుడ్ డొనేట్ చేద్దామని అనిపించి ఇలా కుక్ చేస్తున్నాను. మళ్ళీ రైస్ చూసి ఇదేంటి ఇలా ఉంది అనుకోకండి. ఇవి వచ్చేసి ధాన్యం బియ్యం ఊరు నుంచి తీసుకొచ్చినవి. మేము కూడా ఇంట్లో ఇవే వండుకుంటే మేము హెల్త్కి చాలా మంచివి, సింగిల్ పాలిష్డ్. సో ఎవరికైనా పెడితే మనస్తృప్తిగా పెట్టాలి అనుకుంటారు కదా, సో నేను అందుకే చాలా మనస్తృప్తిగా పెట్టాలి అనుకుంటున్నాను. ఒకవైపు నుంచి పప్పు చేస్తున్నా. ఈరోజు ఆఫీస్ కూడా హాలిడే కాబట్టి ఇంట్లోనే ఉన్నాను కాబట్టి ఇలా కుక్ చేసి నాకు తోచినంత కలిగినంత మందికి ఇద్దామని నేను అనుకుంటున్నాను. సో కర్రీకి వచ్చేసి పొటాటో బఠానీ కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. సో అందుకే పొటాటోస్ అన్నీ కట్ చేసుకుంటున్నాను నీట్గా. ఈలోపు కర్రీ ఒక పక్క నుంచి అవుతుంది. ఈలోపు రైస్ అయితే అయిపోయింది. నేను రైస్ కుక్కర్లోనే నెక్స్ట్ నార్మల్గా పెట్టేశాను. సో రెండిట్లోనే ఇలా రైస్ అయిపోయింది. ఈ రైస్ అయిపోయిన తర్వాత వీటిని ఇలా ఫాయిల్ కవర్స్ తీసుకొచ్చాం. కొంచెం హీట్ రెసిస్టెంట్ ఉంటుంది కదా, అప్పుడే ఉండేమో ఆల్మోస్ట్ కొంచెం వేడివేడిగానే ఉన్నాయండి అన్నీ కూడా. సో ఈ రకంగా ఇలా ప్యాక్ చేసేసుకుంటున్నాము. వీడియో అయితే మా హస్బెండ్ తీస్తున్నారు. సో నేను మా హస్బెండే చేసుకుంటున్నాము. సో వీడియో ఒకరు తీసి ఒకళ్ళం ప్యాకింగ్ ఇలా షేర్ చేసుకుంటున్నాము పని మాకు మేము. సో ఇలా నేను ఫస్ట్ అయితే రైస్ ప్యాక్ చేసేసాను. ఎందుకంటే రైస్ ప్యాక్ చేస్తేనే కర్రీ అండ్ పప్పు ఎంతమందికి ప్యాక్ చేయాలనేది అర్థమవుతుందని ఫస్ట్ క్వాంటిటీ కోసం తెలుసుకుందామని రైస్. సో ఇక్కడ మా హస్బెండ్కి అడుగుతున్నాను, ఇంత సరిపోతుందా అని చెప్పేసి. ఎవరికైనా పెడితే కొంచెం వాళ్ళ కడుపు నిండేలా పెట్టాలి కదా, సో అందుకే ఆయనకు అడిగితే ఓకే అన్నారు. సో ఈ రకంగా నేను అన్నీ పెట్టేసి ఇచ్చేస్తుంటే ఆయన ఇలా కట్టేస్తున్నారు కవర్స్. నెక్స్ట్ ఇంకా పప్పు టమాటా పప్పు చేశాను. సో చూడడానికి చాలా బాగుంది. బట్ ఏమో దేవుడి మీద భారంతో వండాను, ఉప్పు ఏమీ చూడలేదు నేను. సో అన్నీ దేవుడి మీద భారంతోనే వండేసాను. బాగా వస్తుందని అనుకుంటున్నాను అంతే. సో ఇలా పప్పుకి అయితే ఈ కవర్స్ తీసుకొని పప్పు అయితే మా హస్బెండ్ ప్యాక్ చేసేస్తున్నారు. అది కూడా వేడిగానే ఉన్నాయి. ఇవ పక్క నుంచి కర్రీ అవుతుంది. సో కర్రీ కూడా అయిపోయింది. ఇంకా కర్రీ అయిపోయిన తర్వాత ఇంకా కర్రీ కూడా దించేసి ఇది కూడా ప్యాక్ చేసేసుకున్నాము. నాకైతే రైస్ ప్యాకెట్స్ అయితే 13 వరకు వచ్చాయండి. సో నేను 13 ఇంకా రోడ్డు మీద వెతుక్కుంటూ వెళ్తాము, ఎవరుంటే వాళ్ళకి ఫుడ్ డొనేట్ చేస్తాము. ఎందుకంటే మనము ఏదో సంవత్సరానికి ఒకసారో వారానికి ఒకసారో ఏదో మన స్వార్థం కోసం మనం ఉంటాము ఫాస్టింగ్స్ అవి ఇవి అని చెప్పి. కానీ రోడ్డు మీద చాలామంది పనులు చేసుకోగలిగిన వాళ్ళు అయితే ఓకే, లేదంటే ముసలి వాళ్ళు ఇలాంటి వాళ్ళు ఉంటారు, పని చేసుకోలేని వాళ్ళు ఉంటారు కదా, నీడీ పీపుల్. సో అలాంటి వాళ్ళకి మనకు కలిగినప్పుడు అప్పుడప్పుడు మరీ నెలలో ఒక్కసారైనా పెట్టుకునే స్తోమత మన అందరికీ ఉంటుందని నేను అనుకుంటున్నాను. మనకు కలిగినంత వరకు నెలలో ఒక్కసారైనా మీకు ఎంతవరకు తోస్తే అంతవరకు ఇలా ఫుడ్ డొనేట్ చేస్తూ ఉంటే మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి నేను చెప్పింది. ఇది ఒక హీలింగ్ అనుకోండి అంతే. నేను హీల్ చేసుకోవడానికి నేను చేసే చిన్న చిన్న పనులండి. తర్వాత వాటర్ బాటిల్స్ అయిపోయి ఇంక తీసుకొని ఇంక ఇలా మాకు కనిపించిన వాళ్ళకి ఇలా డొనేట్ చేస్తున్నాము. దేవుడు మాకు ఇంకా శివయ్య ఇంకా బాగా కలిగిస్తే ఇంకా ఎక్కువ. ఇప్పుడు మేము మోస్ట్లీ వీక్లో వన్స్ ఆర్ మంత్లో వన్సే చేస్తున్నాను. బట్ నాకు డైలీ చేయాలని కోరుకుంది. దేవుడు నాకు బాగా కలగజేస్తే కంపల్సరీ నేను డైలీ అయితే ఇలా ఫుడ్ డొనేట్ చేస్తాను. నాకు మనసుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇలా డొనేట్ చేసిన ప్రతిసారి కూడా. సో పెట్టింది చూపించుకోకూడదు అనుకుంటారు, బట్ నేను ఏంటంటే నా వల్ల ఒక నలుగురు ఇన్స్పైర్ అయ్యి ఇలా చేయాలి అని ఒక ఇదితో నేను ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. అంతకు మించి ఏం లేదు. తర్వాత మళ్ళీ ఇంటికి రాగానే నేను మళ్ళీ రైస్ కలపడం స్టార్ట్ చేసిన. ఇవి దేనికంటున్నారు, మూగజీవులకండి. ఇప్పుడు మనుషులు కాబట్టి నోరు ఉంది, అడుగుతారు మాకు ఇది పెట్టండి అది పెట్టండి ఆకలిస్తుందని. కానీ మూగజీవులు అవి అడగలేవు కదా. సో అందుకే కొంచెం డాగ్స్కి కూడా ఫుడ్ పెడదామని నేను అనుకుంటున్నాను. అందుకోసమే ఇలా నేను పెరుగు కలిపేసి, పెడిగ్రీ ఉంది మా ఇంట్లో కొంచెం, ఆ పెడిగ్రీ కలిపేసి స్ట్రీట్ డాగ్స్కి కూడా కొంచెం ఫుడ్ అయితే ఫీడ్ చేసాము. ఈ రకంగా మా శివరాత్రి అయితే గడిచిపోయింది. ఇంకా ఎండ్ అయిపోయాగానే ఇంకేం చేసామంటే శివాలయంకి వెళ్ళి దేవుడికి మనస్ఫూర్తిగా దండం పెట్టేసుకొని మా రోజుని కంప్లీట్ చేశాము. నాకు ఇలానే మీ సపోర్ట్ కూడా కావాలని నేను కోరుకుంటున్నాను. ఈ పని మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోకి లైక్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మీ సపోర్ట్ అయితే కంపల్సరీ కావాలి. ఇప్పుడున్న జనరేషన్లో ఏంటంటే టైం సరిపోవట్లేదు, మనకే అవ్వట్లేదు. అలా కాకుండా అప్పుడప్పుడు ఇలా
ఇలాంటి పనులు కూడా చేస్తూ ఉంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. నాది ఇదే ఫస్ట్ లాంగ్ వీడియో అండి పోస్ట్ చేయడం కూడా. ఇప్పటివరకు ఒక్క లాంగ్ వీడియో కూడా నేను పోస్ట్ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు అసలు ఈ కెమెరా అంటేనే చాలా ఫోబియా. సో అది అలా కొంచెం 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 తగ్గించుకుంటూ అలా మీరు చూసినట్టయితే కంప్లీట్గా ఒకేసారి నేను వీడియో ముందుకు రాలేదు, కొంచెం 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 కొంచెంగా వస్తున్నాను. సో అలా ఇప్పటివరకు నా వీడియోస్ చూసి నన్ను ఎలా అయితే ఆదరించారో ఇక ముందు కూడా అలానే ఆదరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీకు కూడా కలిగితే అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఫుడ్ అయితే డొనేట్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఈ రకంగా మా శివరాత్రి అయితే ముగిసిపోయిందండి. ఎవ్రీ ఇయర్ శివరాత్రి కన్నా ఈ శివరాత్రి అయితే నాకు చాలా బాగా అనిపించింది, మనసుకు హాయిగా అనిపించింది. నా వల్ల ఒక నలుగురు తిన్నారు కదా అని హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఎప్పుడు మనుషులు ఎత్తుక్కోవడానికి కష్టపడతాను, ఈసారి శివుడు అయితే ఆ కష్టం లేకుండా నువ్వు ఫాస్టింగ్ ఉన్నావు తల్లి, నీకు ఆ ఇబ్బంది లేదు అని చెప్పేసి జనాల్ని మా ముందుకే తీసుకొచ్చారు. నిజంగా ఆయన అనుగ్రహం ఉన్నందుకు నేను నిజంగా చాలా అదృష్టవంతురాలనే అనుకుంటున్నానండి. సో మీరు కూడా అందరూ సంతోషంగా ఉండాలి, అందులో నేను కూడా ఉండాలి అని కోరుకుంటే ఈ సంవత్సరం అంతా మీకు హ్యాపీగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు చాలా వరకు యాక్సిడెంట్స్ ఇవన్నీ అవుతున్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి, సేఫ్గా డ్రైవ్ చేసుకోండి, ట్రాఫిక్ రూల్స్ని అయితే పాటించండి. అంతేకాకుండా ఈ వీడియోకి ఇంకా సెలవు. ఓం నమః శివాయ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.